ప్రపంచ శాంతి కోసం తిరుపతిలో మనం సెప్టెంబర్ 16 నుండి 22 వరకు ధ్యాన మహాయజ్ఞాన్ని జరుపుకోబోతున్నాం మిత్రులారా. ఏమిటి, ఎందుకు, ఈ విషయాలన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఆల్ రైట్. సో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు మనకు ఎన్నో అద్భుతమైన విషయాలు అందించారు. మనల్ని మనం ఉన్నతీకరించుకోవడానికి, మనల్ని మనం ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి. ఉద్ధరేద్ ఆత్మనాత్మనం అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు. బీ ఎ లైట్ ఆన్ టు యువర్ సెల్ఫ్, నీ దీపాన్ని నువ్వే వెలిగించుకో అని చెప్పారు. వీటన్నిటికీ సాధనలు నేర్పించారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు. సో పిఎంసి పిఎస్ఎస్ఎం అందిస్తున్న ఈ ప్రోగ్రాం ద్వారా ఏం జరగబోతున్నది, ఏమిటి అనేది మనం తెలుసుకుందాం. ఈ ఆగస్టు 2025కి ఎంతో ప్రత్యేకత ఉన్నది అని మనం ఎన్నో మంది మాస్టర్స్ ద్వారా, ఎన్నో ఎపిసోడ్స్ ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం. ఈ నెల 12 రేపు, 18, 21 ప్రత్యేకమైన ఎనర్జీస్ని మనం రిసీవ్ చేసుకోబోతున్నాం అనేది వింటున్నాం. అంతేకాకుండా ఎన్నో ఆస్ట్రనామికల్ చేంజెస్ జరుగుతున్నాయి పర్యావరణంలో, లేదా పైన ఎన్నో ఒక మార్పులు అనేటివి మనం చూస్తూ ఉన్నాం. ఆ 3 రోజులే కాకుండా ఈరోజు అంటే 11 ఆగస్ట్, 21 ఆగస్ట్, 31 ఆగస్ట్, అంటే ఆగస్టులో ప్రతి 11వ రోజున ఒక అద్భుతమైన ఎనర్జీని, గాడ్స్ ఎనర్జీ అనొచ్చు, యాన్సిస్ట్రల్ బ్లెస్సింగ్స్ కూడా మనం రిసీవ్ చేసుకుంటాము అనేది మనం ఎంతోమంది ద్వారా వింటూ వస్తూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం. మరి ఇంత ప్రత్యేకమైన సమయంలో మనం ఎందుకు ఉన్నాము అంటే మనల్ని మనం ఉన్నతపరచుకోవడానికి, ఉన్నతంగా ఎదగడానికి, మనల్ని మనం తీర్చిదిద్దుకోవడానికి. ఎన్నో జన్మలుగా ఎంతో సాధన చేశాం, ఎన్నో తెలుసుకున్నాం. ఈ జన్మలో మనల్ని మనం తీర్చిదిద్దుకోవడంతో పాటుగా లోక కళ్యాణం కోసం మన ద్వారా, మన శక్తి, మన జ్ఞానం లోక కళ్యాణానికి, ప్రపంచ శాంతికి వినియోగపడాలి అనేటువంటి జీవిత ధ్యేయంతో మనందరం భూమి మీద ఉన్నాం మిత్రులారా. ఇక దీన్ని మనం డీటెయిల్డ్గా తెలుసుకుంటే ఏమిటి, ధ్యాన మహాయజ్ఞం ద్వారా ఏం జరగబోతుంది, మనలో ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్, మార్పులు చూస్తాము అంటే మనం అందరం చదివిన ఒక పుస్తకం మాస్లోస్ హైరార్కీ ఆఫ్ నీడ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది మీరు చెక్ చేయొచ్చు, మీకు అందుబాటులో ఉంటుంది. మాస్లోస్ హైరార్కీ ఆఫ్ నీడ్స్. ఈ నీడ్స్ అన్నీ ఒక పిరమిడ్ షేప్లో ఉంటాయి. మనందరికీ తెలుసు పిరమిడ్ అంటే, రైట్. 4 ఒక స్క్వేర్ని తీసుకుంటే మళ్ళీ ఈచ్ యాంగిల్ ఇలా ఒక అలైన్మెంట్ వస్తే అది పిరమిడ్ అవుతుందని మనకు తెలుసు. అంటే ఒకవైపు చూస్తే అది ట్రయాంగిల్ లాగే ఉంటుంది, త్రికోణము అంటారు కదా. సో నీడ్స్ పిరమిడ్లో ఆ పిరమిడ్ నీడ్స్ ఏంటో మనం తెలుసుకుంటే మనం ఈ సామూహిక ధ్యానం యొక్క ప్రత్యేకత, ఆధ్యాత్మిక సాధనల యొక్క ప్రత్యేకత, అసలు ఈ 2025 యొక్క ప్రత్యేకతతో, మనం ఈ సామూహిక ధ్యానంతో, తిరుపతిలో 7 రోజులు సాధన చేయడంతో మనం ఏమేమి నేర్చుకుంటాం, ఏ నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటాం అనేటువంటి అద్భుతమైన విషయాలు మనం తెలుసుకుందాం. మనం అండర్స్టాండ్ చేసుకున్న విషయాలు మీకు అందించడం జరుగుతుంది మిత్రులారా, రైట్. సో ఏంటి ఈ మాస్లోస్ హైరార్కీ ఆఫ్ నీడ్స్ పిరమిడ్ ఏం చెప్తుంది అంటే, ఈ పిరమిడ్ కనుక మనం చూస్తే లోపల ఒక 3 భాగాలుగా విభజిస్తే, 3 భాగాలు, రైట్. ఫస్ట్ బేస్లో ఉన్నది ఏమనుకుంటాము, బేసిక్ నీడ్స్, బేసిక్గా సాధారణ అవసరాలు, అందరికి అవి కావాలి, రైట్. సో రెండో చేంబర్ కనుక మనం చేంబర్స్లో చూస్తే, రెండో చేంబర్ ఏంటి అంటే సైకలాజికల్ నీడ్స్, అంటే మానసిక అవసరాలు. ఈ రెండిటి కోసం ఎన్నో జన్మలుగా తీసుకుంటూనే ఉంటాం. మనందరం విన్నాం, మన ఆత్మ మనకు మినరల్ కింగ్డమ్, ఖనిజాలుగా, చెట్లు చేమలుగా, జంతువులుగా, ఆ తర్వాత ఆత్మ మన మానవులుగా వచ్చాం. మరి నెక్స్ట్ ఏంటి, ఈ మానవ ఆత్మ దైవాత్మగా ట్రాన్స్ఫామ్ అవ్వాలి, ఉన్నతంగా దేవుళ్ళుగా ఎదగాలి.
ఆ క్వాలిటీస్ని మనం ఇంబైబ్ చేసుకోవాలి. ఇది ఆత్మక్రమం అని మనకు తెలుసు. శైశవాత్మ నుండి రైట్ అంటే ఇన్ఫాంట్ సోల్ నుండి ఇన్ఫైనట్ సోల్ వరకు మనం ఎదగడమే మనందరి జీవిత ధ్యేయం, మనందరికి తెలుసు. చిన్న జన్మలు ఉన్నప్పుడు భౌతిక అవసరాలే, కొద్దిగా ఎదిగిన తర్వాత మానసిక అవసరాలు. మరి ఈ రెండు చాలా, ఈ రెండు అయిపోయిన తర్వాత ఇంకొక అవసరం చెప్తూ ఉంటుంది. కొంతమందికి ఇప్పుడైతే చిన్న ఏజ్లోనే ఆ అవసరం గురించి అటువైపు లాగుతూ ఉంటుంది. ఏంటది అంటే సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్ నీడ్స్ అంటారు. ఆత్మ అవసరాలు, నా అవసరాలు, నేను అంటే ఆత్మను. సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్ నీడ్స్ అనేది ఆ పైన ఛాంబర్లో ఉంటుంది. మనం చూస్తే పిరమిడ్లో పైన ఒక అద్భుతమైన క్రిస్టల్ ఉంటుంది. ఆ క్రిస్టల్ నుంచి మన కాస్మిక్ ఎనర్జీ కదా వస్తుంది. ఆ పైన ఛాంబర్లో ఉండేది సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్ నీడ్స్. దాని కింద ఉన్నది సైకలాజికల్ నీడ్స్. ఆ చివర్లో కింద బేస్లో ఉన్నది బేసిక్ నీడ్స్. అంటే సాధారణ అవసరాలు, మానసిక అవసరాలు, ఆత్మను సంతృప్తి పరిచే అవసరాలు. ఆత్మ సంతృప్తి ఎప్పుడు వస్తుంది మరి? మనం బయట వెతుకుతున్నాం దేనితోనో అని. ఇన్నాళ్ళు ఎన్నో జన్మలుగా ఇది జరుగుతూ ఉంది. మళ్ళీ ఈ బేసిక్ నీడ్స్లో 2 అవసరాలు ఉంటాయి. మళ్ళీ దాంట్లో ఫిజియలాజికల్ నీడ్స్, సేఫ్టీ నీడ్స్ అని ఉంటాయి. సాధారణ అవసరాలు ఎవరికైనా కావాలి కదా, ప్రతి ఒక్కరికి. హ్యూమన్ బీయింగ్గా, మానవుడిగా జన్మించిన ప్రతి ఒక్కరికి ఇవన్నీ కామన్ అవసరాలే. ఏంటది? బేసిక్ నీడ్స్లో, సాధారణ అవసరాల్లో సైకలాజికల్ నీడ్స్, ఫిజియలాజికల్ నీడ్స్ అంటే ఏంటి? భౌతిక అవసరాలు, శరీరానికి కావాల్సినవి. ఆహారము, నీరు, మంచి నీరు, తర్వాత విశ్రాంతి. వీటి కోసం మనం ఎంతో స్ట్రగుల్ పడ్డాం. మన మానవ జన్మ ప్రారంభానికి ముందు చూసాం కదా మనం. మానవ జన్మ అంటే కోతి నుంచి వచ్చాము అనేది ఇదొక సిద్ధాంతాన్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ ఆత్మ సిద్ధాంతాలని కనుక చూస్తే కనుక చెట్లు చీమలుగా, రాళ్ళు రప్పలుగా, ఎంతో రాళ్ళు రప్పలుగా ఎదిగి చెట్లు చీమలుగా ఈ ఆత్మ చెట్లు చీమల జన్మల్లోకి వచ్చింది. అక్కడ ఎదిగి జంతువులుగా, అక్కడ ఎదిగి మానవులుగా వచ్చాం మనం. అదే ఆత్మ అది పరిణామ క్రమం చెందుతూ ఇక్కడికి వచ్చింది. అంటే మనం పరిణామ క్రమంలో ఖనిజాలుగా ఉన్నప్పుడు కదలకుండా ఉన్నాం. ఆ గట్టితనం, మారకుండా ఉండడం అనేది ఉంది. ఇప్పుడు కూడా మనలో ఆ గుణాలు ఎక్కడో కనబడుతూ ఉంటాయి. ఫ్లెక్సిబుల్గా ఉండకుండా నేను ఇంతే అన్నట్టుగా కొన్ని విషయాల్లో ఉంటూ ఉంటాం మనం. అలా ఎదుగుతూ చెట్లు చేమలుగా మనం అన్నీ తీసుకొని ఎదుగుతూ ఇవ్వడము, తీసుకోవడము, మినరల్స్ అంటే నేల నుండి, కాంతి నుండి అన్నీ తీసుకొని తయారు చేసి ఒక పండుని, ఫలాన్ని, పువ్వుని తయారు చేసి మళ్ళీ తిరిగి మనకి ఇవ్వడం. ఆ తర్వాత జంతువుగా ఒక దగ్గర ఉండకుండా, ఇక్కడ ఈ రెండింటిని కూడా ఒక దగ్గర ఉండడమే నేర్చుకున్నాం. కదలకుండా ఒక దగ్గర ఉండడం. తర్వాత జంతువుగా ఒక దగ్గర ఉండదుగా. జంతువు ఎప్పుడు ఎక్కడెక్కడికో కదులుతూ మెదులుతూ ఉంటుంది. ఒక దగ్గర ఉండలేదు చూడండి. ఇప్పుడు కూడా మనం ఒక దగ్గర కదలకుండా కూర్చోలేకపోతున్నాం అంటే, కదలకుండా ధ్యాన సాధన చేయలేకపోతున్నామంటే ఇంకా మనం ఆ ఎనిమల్ ఇన్స్టింక్ట్స్, ఎనిమల్ కాన్షియస్నెస్లోనే ఉన్నామేమో చూసుకోవాలి. ఎప్పుడు దీని గురించి వేటాడడం గురించి, ఆహారం గురించి ఎప్పుడు జరుగుతూ ఉండేది ఆ జన్మలో మనకి. సో ఇప్పుడు మానవ జన్మలుగా ఎదిగి వచ్చాం మనం. మరి కింది నుంచి వచ్చినప్పుడు అవి కొద్ది కొద్దిగా ఉంటాయి కదా. ఈ ఆహారం కోసం, నీళ్ళ కోసం, రెస్ట్ కోసం అన్నీ తపన పడ్డాం కదా. పోనీ అవి వస్తే ఆనందంగా ఉంటాయి అని మానవుడిగా అవన్నీ సంపాదించాం. వచ్చిందా మరి? ఆహారంతో, ఆ నీళ్లతో, ఆ రెస్ట్తో ఇక చాలన్న భావన వచ్చిందా? రాలేదు. సంతృప్తి రాలేదు.
సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్ రాలేదు దాంతో, ఎందుకంటే అది బాడీ అవసరాలే తీరుతూ ఉన్నాయి. ఆ తర్వాత సేఫ్టీ నీడ్స్, సెక్యూరిటీ అండ్ సేఫ్టీ కోసం మంచి డ్రెస్సులు, ఒక ఇల్లు ఉండడానికి, సేఫ్టీగా ఉండడానికి, ఇంటికి ఒక ప్రహరీ గోడ ఉంటుంది, గేటు వేస్తాం, ఇంటికి డోర్ లాక్ చేసుకుంటాం. ఆల్రైట్, సేఫ్టీ కోసం మనం ఉద్యోగాన్ని చేస్తున్నాం, డబ్బులు సంపాదిస్తున్నాం, ఆ డబ్బులన్నీ దాచుకుంటున్నాం ఇంట్లో, బ్యాంకుల్లో, ఏటీఎం కార్డు ద్వారా జాగ్రత్తగా ఒక పిన్, ఓటీపీ పిన్ ద్వారా పెట్టుకుంటున్నాం. వీటికి కూడా కొన్ని జన్మలుగా మనం ఎన్నో జన్మలుగా వచ్చి ఈ జన్మలో మనం అవన్నీ చేసాం. మరి వాటితో సంతృప్తి వచ్చిందా? డబ్బు లేనప్పుడు డబ్బు కావాలి, ఉంటే సంతృప్తి అనుకున్నాం. మరి డబ్బు సరిపడా ఇంకా మిగులుదనం ఉన్నా సరే, ఎంతో మిగులుదనం ఉన్నా కూడా సంతృప్తిగా, ప్రశాంతంగా, హాయిగా ఉన్నారా? మనం భూమి మీదకి వచ్చింది ఆనందంగా, ప్రశాంతంగా జీవించడానికి అయితే, మరి ఇవన్నీ వస్తే ఆనందం అనుకొని సాధిస్తూ వచ్చినప్పుడు మనకు అవి నిజంగా నెరవేరాయా? ఎంతవరకు నెరవేరాయి? ఎప్పుడైతే ఆధ్యాత్మిక సాధనలోకి వచ్చామో ఈ విషయాలన్నీ మనకు అర్థమయ్యాయి. రైట్. సో ఫుడ్ కావలసినంతనే, టెంపరరీయే ఇవన్నీ శరీర అవసరాలు. సెక్యూరిటీ అంటే మనకు మంచి డ్రెస్సు, మనకున్న గ్యాడ్జెట్స్, మనకు ఒక ఉద్యోగము, పర్మనెంట్ ఉద్యోగము, ప్రతి నెల సరిపడా ప్రతి నెల మనకి ఇన్కమ్ రావడము, లేదా కొంతమంది వ్యక్తులు మనకు సపోర్ట్గా నిలబడడం, ఒక ఫ్యామిలీ సపోర్ట్గా నిలబడడం, అది సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అని మనం అనుకున్నాం. మరి ఎంతో పెద్ద కుటుంబంలో ఉండి, ఎంతో డబ్బు ఉంది, ఎంతో అద్భుతమైన విల్లాస్లో జీవిస్తూ సేఫ్టీగా, సెక్యూరిటీగా ఉన్నారా? ఇన్సెక్యూరిటీయే కదా ఉంది. అద్భుతమైన జాబులు ఉన్నాయి, మంచి ఇన్కమ్ ఉంది, మరి ఇన్సెక్యూరిటీ ఎందుకు ఉంది మిత్రులారా? అంటే ఈ నీడ్స్ ద్వారా ఫుల్ఫిల్ అవుతాం అనుకున్నాం, కానీ నీడ్స్ ఫుల్ఫిల్ చేయట్లేదు. ఈ సైకలాజికల్ ఫిజియలాజికల్ నీడ్స్ ఫుల్ఫిల్ చేయట్లేదు మనల్ని. టెంపరీగా తిన్నాం, అయిపోయింది, మళ్ళీ కావాలనిపిస్తుంది. ఈ టెంపరీ వాటి మీదనే ఉన్నాం. ఇంకా సేఫ్టీ, ప్రొటెక్షన్, రక్షాబంధన్ జరుపుకున్నాం మనం. ఏమిటి సేఫ్టీ, ఏమి ప్రొటెక్షన్? మనకు మన జ్ఞానమే ప్రొటెక్షన్, మన ఆత్మశక్తే మనకు ప్రొటెక్షన్. మనం ఎంత ఆత్మశక్తితో ఉంటామో, ఆత్మ జ్ఞానంతో ఉంటామో అది మనకు రక్షణ ఇస్తుంది, ప్రొటెక్షన్ ఇస్తుంది. ఎంతోమంది పెద్ద పెద్ద ఫ్యామిలీస్లో ఉన్నారు, అందరిలో ఉంటారు, ఒంటరినన్న భావనతో ఎంతోమంది సఫర్ అవుతున్నారు. ఇవన్నీ మనం పిరమిడ్ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నాం. మనం అక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ వస్తున్నాం. సో ఈ బేసిక్ నీడ్స్, ఫుడ్, వాటర్, రెస్ట్ అందరికీ ఉన్నాయి, సరిపడా ఉన్నాయి. ఫుడ్ లేని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఓకే, సర్వైవల్ నీడ్స్ కోసం ఉన్నారు, ఓకే. మరి ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా లేరుగా. లేని వాళ్ళు దొరికినప్పుడు హ్యాపీగా ఉంటున్నారుగా ఆ క్షణంలో. మరి ఈ నీడ్సే ఫుల్ఫిల్ చేస్తే మనకు నీడ్స్ ఉన్నా కూడా ఎందుకు ఫుల్ఫిల్ అవ్వట్లేము అనేది ఆలోచించాలి. రైట్. తర్వాత సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. మంచి ఇల్లు ఉంది, అద్భుతమైన ఇళ్ళల్లో జీవిస్తున్నాం మనం. ఇప్పుడు ఇంతకుముందు అంటే ఇండిపెండెంట్గా ఒక్కరే ఉండేవారం. మన ఊర్లలో ఉన్నప్పుడు పక్కింటి వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఒక్కరెవరైనా వెళ్తే, నేను లాస్ట్ మంత్ నేను మా నేటివ్ ప్లేస్కి వెళ్ళినప్పుడు మా ల్యాండ్స్ దగ్గరికి వెళ్ళాను. నేను అలా విజిట్ చేద్దామని. నన్ను చాలా రోజుల నుంచి చూడలేదు కదా వారు. అందరూ గుంపులుగా ఒక్కసారి బయటకు వచ్చారు. అలా మా ల్యాండ్ దగ్గరికి వెళ్ళి నేను అలా వీడియో తీస్తూ, ఫోటో తీస్తున్నా. అదంతా ఎవరో వచ్చి ఎవరండి అంటున్నారు. అందరు గ్రూప్ వచ్చి దగ్గరకు వచ్చినాక నేను మాట్లాడిన తర్వాత, ఓ మీరా, ఎప్పుడు చాలా రోజులు అయింది కదా చూసి. మా బ్రదర్స్, మా అన్నయ్యల నుంచి కలుస్తూ ఉంటారు, నేను ఎప్పుడు తక్కువగా వెళ్తూ ఉంటాను. చూసారా, ఎవరో తెలియని వ్యక్తి అక్కడికి వచ్చాడని ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ గ్రూపుగా వచ్చారు. మరి ఇప్పుడు మన సిటీలో మనం ఎక్కడెక్కడో ఉంటున్నాం, ఉందా? ఇండిపెండెంట్గా ఉంటున్నాం, లేదా ఒక కాలనీలో ఉంటున్నాం,
రైట్. సోషల్ మీడియా అద్భుతంగా ఉన్న కాలంలో సోషల్ మీడియాలో కలుసుకుంటున్నాం. సో అదంతా అక్కడ చూసారా, తక్కువ నీడ్స్ ఉంటాయి అక్కడ. ఫుడ్, వాటర్, షెల్టర్, రెస్ట్ తక్కువ ఉన్నా ఎంత ఫుల్ఫిల్డ్గా ఉన్నారు వాళ్ళు. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఏంటి? అక్కడ ల్యాండ్ దగ్గర మేము లేము, కానీ ఎక్కడ ఎవరు సెక్యూరిటీ? మన పాత మిత్రులే సెక్యూరిటీగా ఉన్నారు. అంటే మనం ఇంతకు ముందు నుంచి బంధాలు, అనుబంధాలతో ఉన్న ఆ ఫ్రెండ్షిప్, మేము వాళ్ళకి తెలియడం, వాళ్ళు మాకు తెలిసిన ఆ ఫ్రెండ్షిపే అక్కడ సేఫ్టీని, సెక్యూరిటీని ఇస్తుంది మిత్రులారా. సో ఇదంతా ఎన్ని జన్మలుగా ఇది సాధించినా కూడా ఇవి ఫుల్ఫిల్ అవ్వట్లేదు మన నీడ్స్. ఇవి బేసిక్ నీడ్స్ అంటాం వీటిని. సైకలాజికల్ నీడ్స్, సేఫ్టీ నీడ్స్, బేసిక్ నీడ్స్ ఇవి. ఏమిటి సైకలాజికల్ అవసరాలు అంటే, సైకలాజికల్ అండ్ భావోద్వేగమైన అవసరాలు. రిలేషన్షిప్ అంటే లవ్ అండ్ బిలాంగింగ్నెస్, వీళ్ళు నా వాళ్ళు అని ప్రేమాభిమానాలు చూపించడానికి సంబంధ బాంధవ్యాలు. ఫ్రెండ్ సర్కిల్, ఇవన్నీ కూడా మనకు లవ్ అండ్ బిలాంగింగ్ నీడ్స్లోకి వస్తాయి. రైట్. సో మరి వాళ్ళందరూ కావాలనుకుంటాం, లేని వాళ్ళు కావాలనుకుంటున్నారు, ఉన్నవాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. రైట్. ఏమిటి మరి ఈ నీడ్ ఎందుకు ఫుల్ఫిల్ అవ్వట్లేదు? ఆ తర్వాత ఇందులోనే ఎస్టీమ్ నీడ్స్ ఉంటాయి. ఎస్టీమ్ అంటే నేను విజయం సాధించాలి లేదా సాధించాలి అన్న అవసరం. పేరు ప్రతిష్టలు సంపాదించాలి, నాకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించాలి అన్నటువంటి ఒక అవసరం. ఈ రెండు అవసరాలు సైకలాజికల్ నీడ్స్లో ఉంటాయి. మానసిక భావోద్వేగ అవసరాలు ఈ రెండు కూడా ఇందులో ఉన్నాయి. బేసిక్ నీడ్స్లో రెండు ఉన్నాయి. భౌతిక అవసరాలు ఫిజియలాజికల్ నీడ్స్, సేఫ్టీ నీడ్స్. సైకలాజికల్ నీడ్స్లో లవ్ అండ్ బిలాంగింగ్ నీడ్స్, తర్వాత ఎస్టీమ్ నీడ్స్. నేను సాధించాలి, సాధించాను అన్న భావన. నేను ప్రత్యేకంగా ఉండాలి, నేను ప్రత్యేకంగా ఉన్నాను. మరి వీటితో మరి మనం ఫుల్ఫిల్ అవుతున్నామా? శరీర అవసరాలతో టెంపరీగా శరీర అవసరాలు అప్పటికప్పుడు తీరినప్పుడు హాయిగానే ఉంది. కావలసిన వాటికన్నా ఎక్కువనే ఉన్నా సరే మనం సంతృప్తిగా లేము. మరి ఈ సంబంధ బాంధవ్యాల్లో ఉన్న అందరూ కూడా హాయిగా ఉండాలి కదా. లేని వాళ్ళు కావాలనుకుంటున్నారు, ఉన్నవాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు, అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రైట్. నేను పేరు కావాలనుకున్నారు, పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళు హాయిగా ఉన్నారా? అక్కడ క్వశ్చన్ మార్కే. ఈ మొత్తం నీడ్స్ అన్నిటి పైన పిరమిడ్ కోణంలో ఉన్నది సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్ నీడ్స్, సెల్ఫ్ యాక్చువలైజేషన్. అంటే అసలు నేనెవరు? నేను ఈ శరీరం మాత్రమేనా? అయితే మన ఫుడ్తో, నీడ్స్తో ఫుల్ఫిల్ అయిపోవాలి. నేను మనసుని మాత్రమేనా? అయితే సంబంధ బాంధవ్యాలతో, ప్రేమానుబంధాలతో సాధించాను లేదా సాధించాలి అన్న భావనతో ఫుల్ఫిల్ అయిపోవాలి. అవ్వటం లేదు. లేని వాళ్ళు వెతుకుతున్నారు, ఉన్నవాళ్ళు హ్యాపీగా లేరు. మనం ఎప్పుడైతే సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్, నేను శరీరం మాత్రమే కాదు, ఈ సామూహిక ధ్యానంలో ధ్యాన సాధన చేసినప్పుడు, ఇలాంటి ధ్యాన మహాయజ్ఞంలో ధ్యాన సాధన చేసినప్పుడు, అప్పుడు శరీరం మాత్రమే కాదు, నేను మనసుని మాత్రమే కాదు, నా భావాలు మాత్రమే నేను కాదు, ఇవన్నీ నాకున్నా నాకు తెలియని వెలితి ఎందుకు ఉంది అంటే, నేను అంటే ఆత్మనని నేను తెలుసుకోకపోవడం అనేటువంటి ఒక అద్భుతమైన విషయం తెలుసుకుంటాం. సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం ధ్యాన మహాయజ్ఞానికి రావాలి. యువత అంతా అన్నీ ఉన్నా ఎక్కడో ఏదో తెలియని వెలుతులో ఉన్నారు. యువత రావడం వల్ల, అక్కడ గ్రూప్ సాధన చేయటం వల్ల, అక్కడ అందరి అనుభవాలు వినడం వల్ల ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్, కొన్ని లక్షల మంది పిరమిడ్ మాస్టర్స్ ఈ విషయాలు తెలుసుకున్నారు. రైట్. ఇప్పుడు అర్థమైంది, బాడీ అవసరాలు టెంపరీ, బాడీని సరిగ్గా చూసుకుంటేనే నేను సెల్ఫ్ యాక్చువలైజేషన్ సాధిస్తా. సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్ నీడ్స్ ఫుల్ఫిల్ అవ్వాలి అంటే శరీరాన్ని సరిగ్గా చూసుకోవాలి. మరి ఏ ఆహారం తీసుకుంటాం? ఇష్టమైనది కాకుండా సరి అయిన ఆహారం తీసుకుంటాం మనం. ఇది ప్రపంచానికి మనం అందిస్తాం.
మరి ఆల్రెడీ ఎదిగిన వాళ్ళం, తెలుసుకున్న వాళ్ళం ఏం చేయాలి? తెలుసుకున్న వాళ్ళందరం ఇలా తెలుసుకోకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళందరినీ తీసుకొని రావాలి. రైట్. ఇవి సాధన చేయటం వల్ల క్రియేట్ చేసుకోవడం సులువు అవుతుంది. ఆల్రెడీ ఉన్నవాళ్ళు సంతృప్తిగా జీవిస్తారు. ప్రపంచానికి ఈ మెసేజ్ పంపించడం కోసమే ఇది మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. సో బాడీ అవసరాలు అద్భుతంగా తీరాలంటే ముందు సోల్ని అర్థం చేసుకోవాలి. నేను ఆత్మను తెలుసుకున్నాక శరీరంలో పులకరింత వస్తుంది. చక్కని సరి అయిన ఆహారమే తీసుకుంటాం. మన శరీరం కోసం ఏది ఆరోగ్యకరమో, పోషక విలువలు ఉందో అదే తీసుకుంటాం. ఇష్టం కాబట్టి తినం, సరి అయింది కాబట్టి తింటాం. వాటర్ని సరిగ్గా మైండ్ఫుల్గా తీసుకుంటాం. రెస్ట్, ఎప్పుడు రెస్ట్ అవసరమో అప్పుడు రెస్ట్ తీసుకుంటాం. పని చేసేటప్పుడు పని చేస్తాం. పనిని అద్భుతంగా క్వాలిటీగా చేస్తాం. ఇక సేఫ్టీ అంటామా, ఇన్సెక్యూరిటీ అంటామా? మినిమం నీడ్సే మనం సెక్యూరిటీగా ఉంచుతుంది. మన ఆత్మశక్తి మనకు సెక్యూరిటీని ఇస్తుంది. మన జ్ఞానమే సెక్యూరిటీని ఇస్తుంది. జ్ఞానం లేని వాళ్లకు ఏమి ఉన్నా ఇన్సెక్యూరిటీ కదా. ఇన్సెక్యూర్గా ఎంతమంది ఫీల్ అవుతున్నారు? పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉంటూ ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఇన్సెక్యూరిటీతో లేరా? మరి ఆ ప్రపంచానికి అంతటికి ఈ శక్తిని మనం అందించాలంటే మనందరం తిరుపతిలో జరిగే ధ్యాన మహాయజ్ఞంలో పొద్దున 3 గంటలు, ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 గంటలు, 6 గంటలు క్రమం తప్పకుండా మనం సాధన చేస్తే ఇంకా మనలో ఎక్కడెక్కడైనా ఇన్కంప్లీట్ నీడ్స్ ఫుల్ఫిల్ అయిపోయి సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్ నీడ్స్ని పూర్తి చేసుకుంటాం. సెల్ఫ్ యాక్చువలైజేషన్, అందులో క్రియేటివ్గా యాక్టివిటీస్ని చేస్తూ ఉంటాం. అండ్ లవ్ అండ్ బిలాంగింగ్నెస్, సంబంధ బాంధవ్యాలను అర్థం చేసుకుంటాం. వీళ్ళందరినీ ఎంచుకున్నది నేనే, నా ఉన్నతి కోసం నేను ఎంచుకున్నాను. లైక్ అట్రాక్ట్స్ లైక్, వాళ్ళ ద్వారా ఏదైతే నేను ఎదుర్కొంటున్నానో, నేను నాలో ఉన్నవే అలాంటి వ్యక్తులను నేను ఎంచుకుంటున్నాను. వారందరికీ ఆ పాత్రలు, ఆ డైలాగ్స్ అలా ఉండమని చెప్పి డైరెక్షన్ ఇచ్చింది నేనే. నా చుట్టూన్న వాళ్ళ, నాతో పాటు ఎవరెవరు ఉన్నారో వారు ఎలా నాతో ఉంటున్నారో వారందరికీ ఆ విధంగా కథ రాసింది నేనే. ఆ స్క్రిప్ట్ రైటర్ నేనే, ఆ డైలాగ్ రైటర్ నేనే, ఆ డైరెక్టర్ నేనే. ఆ సమయాల్లో అలా ఉండమని డైరెక్షన్ ఇచ్చింది నేనే. నేను ఎంపిక చేసుకొని వచ్చాను. సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్ అయినప్పుడు ఈ లవ్ అండ్ బిలాంగింగ్నెస్తో ఉన్న వాళ్ళందరూ మనకు అర్థం అవుతారు. మరింత మరింత అద్భుతమైన సుగుణాలను పెంపొందించుకుంటాం మనం. అరే కరెక్టే కదా, నన్ను గుర్తు చేపియడం కోసం, నన్ను నేను మార్చుకోవడం కోసమే కదా అని. ఎలా ఉంటుంది ఊహించండి ఇంకా లైఫ్. రైట్. తర్వాత సాధించాను, సాధించాలి, సులువుగా సాధిస్తారు. ఆత్మనని తెలుసుకున్నప్పుడు, ఒక పనిని అద్భుతమైన క్వాలిటీతో చేసినప్పుడు, ఎదుటి వాళ్ళు కూడా ఆత్మ పదార్థాలే అని తెలిసినప్పుడు పోటీ ఉండదు, ఇక కాంపిటీషన్ ఉండదు, కొలాబరేషన్ ఉంటుంది. ధ్యాన మహాయజ్ఞం తిరుపతిలో కొలాబరేషన్తో జరగబోతుంది. ఎంతోమంది పిరమిడ్ మాస్టర్సు, వేరే వేరే సంస్థ వాళ్ళు, తిరుపతిలో ఉన్న ఎన్నో ఆర్గనైజేషన్స్ వాళ్ళు, ఎంతోమంది ఈ ధ్యానాన్ని, అహింసను, ఆధ్యాత్మికతను ఎన్నో సంవత్సరాల నుండి ప్రచారం చేస్తున్న ఎంతోమంది ధర్మ గురువులు, బోధకులు, వీరందరి కొలాబరేషన్తో జరగబోతుంది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ అవుతున్నారు. యూత్ క్లబ్స్, ఉమెన్ క్లబ్స్, తిరుపతిలో ఉన్నవన్నీ కూడా రాబోతున్నారు. ఇదంతా కొలాబరేషన్. ప్రపంచం అంతా శాంతిగా ఉండాలి అంటే మనం ఈ స్టెప్ బై స్టెప్ నీడ్స్ అర్థం అవ్వాలి. సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీడ్, సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్ నీడ్ అంటే నేనెవరు బయట చెప్పుకుంటున్నాం. నేనెవరు అంటే నేను ఒక ట్రైనర్ని, 30 ఏళ్ల నుంచి నేను ట్రైనింగ్ ఇస్తున్నా, కౌన్సిలింగ్ ఇస్తున్నా, నేను సైకాలజిస్ట్ని, నేను ట్రైనర్ని, నేను లైఫ్ కోచ్ని అని చెప్పుకుంటున్నాం. అది ప్రాపంచికంగా మనకున్నటువంటి ఆ పాత్ర అయితే ఓకేనే. ఇంకా నేనెవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను,
నా పర్పస్ ఏమిటి, నేను వేటి పట్ల కృతజ్ఞతతో ఉండాలి, వీటన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే సామూహిక ధ్యానం చేయాలి. ఇండివిజువల్ సాధన ఎలాగూ చేస్తున్నాం మనం ఇన్ని సంవత్సరాలు, ఇన్ని రోజులు. ఈ ఆగస్టు వరకు కూడా మనం ఇండివిజువల్గా చేస్తాం. 12, 18, 21 ప్లస్ ఈరోజు 11, మళ్ళీ 21, 31 కూడా. ఈ మూడు రోజుల్లో 21st ఉంది కాబట్టి టోటల్ ఒక 5 days చాలా ప్రత్యేకమైన ఎనర్జీస్ని రిసీవ్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఇండివిజువల్గానో గ్రూప్గానో చేస్తాం. కానీ ఇవన్నీ సాధించి ఉన్నతంగా ఎదిగిన ఒక మహానుభావుడి సాన్నిధ్యంలో సాధన చేయబోతున్నాం. తిరుపతి వెంకటేశ్వర స్వామి ఏడుకొండల వాడి సమక్షంలో 7 రోజులు సాధన చేయబోతున్నాం. ఇలాంటి ఆగస్టులో జరిగే ప్రత్యేకమైన శక్తిని తీసుకున్న ఈ సమయంలో మొట్టమొదటి ధ్యాన మహాయజ్ఞం మనకు అక్కడ జరగబోతుంది, ఈ ప్రత్యేకమైన కాలమాన పరిస్థితుల్లో. కాబట్టి మిత్రులారా, మనందరం అక్కడికి వెళ్ళి సాధన చేయటం వల్ల మన బేసిక్ నీడ్స్, సైకలాజికల్ నీడ్స్ అండ్ సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్ నీడ్స్ ద్వారా ఇవన్నిటిని మనం సంపూర్ణం చేస్తాం. ఆత్మ సంతృప్తితో జీవించగలుగుతాం. మనం అందరం వెళ్ళి అక్కడ సాధన చేయడం వల్ల మన ద్వారా ఫామ్ అయిన ఆ శక్తి, జ్ఞానం అంతా మళ్ళీ మనం తిరిగి వచ్చిన తర్వాత అంతటికి స్ప్రెడ్ చేయబడుతుంది. అక్కడి నుంచి లైవ్ ద్వారా ప్రపంచానికి వెళ్తుంది. మనందరం అక్కడ ఇవన్నీ ఉత్తేజితం చేసుకుంటున్న మన మాటలు, మన భావాలంతటికీ ప్రపంచమంతా ప్రసారం జరుగుతుంది. అలా పిఎంసిని కూడా మనం అద్భుతంగా బలోపేతం చేస్తాం. పిఎంసి ఎంత బలోపేతం అయితే మనం ఇలాంటి జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని ప్రపంచానికి అందించవచ్చు మనం. కాబట్టి ఇలా ఈ నీడ్స్ అన్నీ అర్థం చేసుకొని సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్ నీడ్స్, ఆ సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేయడం కోసమే ఇలాంటి ధ్యాన మహాయజ్ఞాలు. ఇలాంటి అవకాశం మనకి ఇవ్వబడుతుంది. అవకాశాలను జార విడుచుకోవద్దు అంటారు రిచర్డ్ బాక్ మహానుభావుడు. నేర్చుకునేది, తెలుసుకునేది ఇంకా ఏమీ లేదు అని తెలుసుకునే వరకు ఏ అవకాశం వచ్చినా వినియోగించుకోవాలి. ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదిగే ఒక గొప్ప అవకాశాన్ని. ఇందులో మనం డబ్బు ఉన్న వాళ్ళము ధన సహాయం చేయాలి, అన్నదానం చేయాలి. అన్నదానం ఎంత గొప్ప దానమో మనందరికీ తెలుసు. కానీ ఇక్కడ యోగులకు, ధ్యాన యోగులకి అన్నదానం ఎంత గొప్ప విషయం. సో ఇది ఆధ్యాత్మిక శాస్త్ర సేవ కిందకు వస్తుంది మిత్రులారా. సేవలు మనందరికీ తెలుసు, ప్రాపంచిక సేవ, ఫుడ్ ఇవ్వడం, బ్లడ్ ఇవ్వడం, ఈ సేవలు ఉన్నాయి, చేసాం మన అందరం. అవి మన ఆత్మ ఆ స్థాయిలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఆత్మస్థాయి పెంచుకుంటూ వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నాం? ఇప్పుడు ఆధ్యాత్మిక శాస్త్ర సేవ చేస్తున్నాం. చక్కని శాకాహార, సాత్వికార భోజనంతో పాటు ఆత్మాహారాన్ని అందిస్తున్నాం. సామూహిక ధ్యానం, సంగీత ధ్యానం. సంగీతం కూడా ఎంత పవర్ఫుల్ అనేది నిన్న సిసారో మాస్టర్ అందించిన ఒక ఆడియో విన్నాం మనం. వినండి అందరూ. నేనైతే 93లో ఇది చదివాను నేను. రాజ్ బాప్నా అని, అనిల్ బాప్నా, రాజ్ బాప్నా, ఇద్దరు బ్రదర్స్. రాజ్ బాప్నా స్టడీ టెక్నిక్స్ మీద రాశాడు. ఎలా చదవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా ఎగ్జామ్ని ఫేస్ చేయాలి అనేటువంటి అద్భుతమైన పుస్తకం నేను హై స్కూల్లో ఉన్నప్పుడే నేను చదివాను. 93లో మళ్ళీ రివిజన్ చేశాను ట్రైన్ అవ్వడం కోసం. అందులోనే సిరీస్లో అనిల్ బాప్నా గారు మ్యూజిక్ మీద, మ్యూజిక్ థెరపీ గురించి రాశారు ఆ రోజుల్లో. నా దగ్గర అప్పుడు సౌండ్ సిస్టమ్ కొనేంత మనీ లేకపోతే మా ఫ్రెండ్ దగ్గర సౌండ్ సిస్టమ్ ఉండేది. నేనేమో క్యాసెట్లు కొనుక్కొని వచ్చేది. తక్కువ అమౌంట్ కదా. మంచి సౌండ్ స్కేప్స్ వాళ్ళే. మ్యూజిక్ టుడే ఇప్పుడు కూడా ఉన్నాయి చూడండి. మ్యూజిక్ టుడేలో రివర్స్, మౌంటైన్స్, సీస్, రిలాక్సేషన్, ఆ మ్యూజిక్ ఉంటుంది. అప్పటి నుంచి నేను వింటూ ఉన్నాను. మ్యూజిక్ విననప్పుడు బ్లర్గా, డల్గా ఉండేది నా మైండ్ అంతా. ఇంత యాక్టివ్ అయిపోయిందో, ఎంత పవర్ఫుల్ అయిపోయిందో మైండ్. ఇప్పుడు కూడా మ్యూజిక్ వింటూ ఉంటాను నేను. రైట్. ఎలాంటి వాయిస్ లేకుండా ఇన్స్ట్రుమెంట్స్తో ఉండాలి అది.
సో అది ఎన్నో అక్కడ అనిల్ బాప్నా రాశారు, రాబోయే రోజుల్లో మనం హోటల్కి వెళ్ళినా మూవీస్కి వెళ్ళినా ఎక్కడైనా ఈ మ్యూజిక్ రూల్ చేయబోతుంది, మ్యూజిక్ ఒక థెరపీ లాగా ఉండబోతుందని నేను చదివాను. నా మిత్రులు ఎంతోమంది మ్యూజిక్ థెరపిస్టులు కూడా ఉన్నారు, మ్యూజిక్ నేర్చుకునేవారు. గిటార్, నేను కూడా కొన్నాళ్ళు గిటార్ నేర్చుకున్నాను, తబలా నేర్చుకున్నాను. సో అలా ఉంటుంది. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు ఈ మ్యూజిక్ని, ధ్యానాన్ని అనుసంధానం చేసి అద్భుతమైన విషయం ఇచ్చారు మనకి. ఇంతకుముందు ధ్యానంలోకి రాకముందు ఎన్నో లైవ్ మ్యూజిక్స్ వచ్చేటివి టీవీలో, అక్కడిక్కడ ఛానల్ మార్చేవాళ్ళం మనం. ఎప్పుడైతే మ్యూజిక్తో ధ్యానం చేయడం అలవాటు చేసుకున్నామో, సంగీత నాద ధ్యానం అని చెప్పారు. ధ్యాన మహాయజ్ఞాల నుండి మనం శ్రీశైలం నుండి అలా సాధన చేస్తూ ఉంటే, అదే ఇది కదా అంతకుముందు మనం తెలుసుకున్నాం, ఇక్కడ సాధన చేశాం. సంగీత వాయిద్యాలు ప్లే చేసేవారు, సింగర్స్, వారందరూ కూడా ధ్యానం చేయాలి. సంగీతం ఉన్న వాళ్ళందరిలో సరస్వతి ఉంది, కళలు ఉన్నాయి. మరి లక్ష్మీదేవి రావాలి కదా అంటే పార్వతీదేవితో ఉండాలి. సంగీతంలో ఉన్నవారందరూ సాధన చేయాలి, సాధన చేసిన వాళ్ళందరూ సంగీతం నేర్చుకోవాలి చెప్పారు పత్రిజీ. నెక్స్ట్ లెవెల్ అదే అని, రైట్. సో ఇలా మనం ధ్యాన మహాయజ్ఞాల్లో లైవ్ మ్యూజిక్తో మనం ధ్యానం చేస్తాం. ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ చూపించారో పత్రిజీ స్టేజ్ పైన, మన ధ్యాన మహాచక్రాలతో ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ని పరిచయం చేశారు మనకి. ఎక్కడో వినేవాళ్ళం మనం ఆడియోస్ ద్వారా. సో మిత్రులారా, మనం సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్, మీరు చూడండి, ఒక పాట విన్నప్పుడు ఎలా ఉంటుంది, ఒక మ్యూజిక్ విన్నప్పుడు ఎలా ఉంటుంది, ప్రకృతికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది, ఒక చెట్టును గమనిస్తే, ఒక జంతువుని గమనిస్తే, ఒక రాయి రప్పని గమనిస్తే ప్రకృతి గొప్పతనం మనకు అర్థమవుతుంది. సో ఈ సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్ నీడ్స్ని మనం ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇలాంటి సామూహిక ధ్యానాలు చేయాలి. మన దగ్గర ఉన్నది పంచాలి, ఏది ఉంటే అది పంచాలి, ఏది కావాలంటే అది పంచాలి. నాకు జ్ఞానం కావాలి, నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు జ్ఞానం పంచుతూనే ఉంటాను. పంచినా కొద్దీ ఆ జ్ఞానం ఇంకా ఇంకా కొత్త కొత్త విషయాలు తెలుస్తూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి. డబ్బు కావాలి, డబ్బుని పంచాలి, ఆధ్యాత్మిక శాస్త్ర సేవ కోసం పంచాలి. తిరుపతిలో జరిగే కార్యక్రమాలకు మనం ఇవ్వడం వల్ల విశ్వశాంతికి మనం ఇచ్చినట్టు, విశ్వ ప్రణాళికలకు మనం వినియోగపడినట్టు, పిఎంసికి మనం సహాయ సహకారాలు అందించడం వల్ల పత్రిజీ ఏదైతే చెప్పారో ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ కోసం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంది. సో మనం ఏది కావాలో అది ఇవ్వాలి, ఏది ఉందో అది ఇవ్వాలి. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏది అవసరం ఉంటే అది మనం ఇస్తే, మనకెప్పుడెప్పుడు ఏది ఎప్పుడు అవసరమైతే అది మనకు రావడం అనేది గమనిస్తాం. రావడం కోసం ఇవ్వం. పత్రిజీ వారు ఇవ్వడం నేర్పించారు మనకి. ఆధ్యాత్మికత అంటే ఇవ్వడం. సెల్ఫ్ ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతుంది మీరు గమనించండి. ఎప్పుడు తీసుకుంటున్నప్పుడా, ఎప్పుడైనా ఒక చిన్నది ఇచ్చినప్పుడా? చూడండి ఒకసారి. పిరమిడ్ మాస్టర్స్ అందరూ ఏమీ ఆశించకుండా వెళ్ళి క్లాసులు చెప్తూ ఉంటారు. ఏమొస్తుంది? ఎనలేని ఆత్మ సంతృప్తి వస్తుంది. అందుకోసం వర్క్ చేస్తూ ఉంటారు. పిరమిడ్ మాస్టర్స్ ధ్యానానికి అక్కడిక్కడికి వెళ్తూ ఉంటే మీకు శాలరీస్ వస్తున్నాయా, మీకు డబ్బులు ఇస్తున్నారా, డొనేషన్లు వస్తున్నాయా అంటూ ఉంటారు. కాదు మిత్రులారా, అంతకన్నా గొప్పది వస్తుంది. రైట్. అయినలేని ఒక సంతృప్తితో పాటు ఒక అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీని, పాజిటివ్ వైబ్రేషన్ని మనం క్రియేట్ చేసుకుంటున్నాం. కాబట్టి మిత్రులారా, తిరుపతిలో జరిగే ధ్యాన మహాయజ్ఞానికి ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే. యువత, విద్యార్థులు తప్పనిసరిగా రావాలి. నెక్స్ట్ జనరేషన్ అంతా మీదే, నెక్స్ట్ తరం మీ చేతుల్లో ఉండబోతుంది. దేశం, రాష్ట్రం, ప్రపంచం, అన్ని సంస్థలు యువతనే నడిపించబోతున్నారు. కాబట్టి అందరికీ ఇదే ఆహ్వానం. ఇప్పుడు ఆల్రెడీ సాధన చేస్తున్న వాళ్ళందరం మనం అక్కడ దగ్గర నిలబడి మన సహాయ సహకారాలతో మనం గ్రాండ్గా ఏర్పాటు చేద్దాం. నెక్స్ట్ తరాలని ఆహ్వానిద్దాం. అందరూ అక్కడ సామూహిక ధ్యానం చేసి ఆ తిరుపతి ఏడుకొండలవాడి సమక్షంలో సాధన చేసి వారి శక్తిని, జ్ఞానాన్ని తీసుకొని మనం
మన ద్వారా మనం భూమి మీదకి వచ్చినటువంటి మన జన్మ ప్రణాళిక అయినటువంటి విశ్వ ప్రణాళిక ధ్యాన జగత్ మనం నిర్మిద్దాం అని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.